విధంగా వచ్చి వాణ్ణి గుక్క తిప్పుకోకుండా చేసేశారు. ఇక వాడు తప్పించుకోలేడు. మీరిచ్చిన ఆధారాలన్నీ స్టడీ చేసి వాడు క్రిమినల్ అని ప్రూవ్ చేసే వరకు నిద్రపోను. నెక్స్ట్ హీరింగ్ లో కోర్టుకు రప్పించి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాను. మీ చేతుల్లోనే ఉంది సార్. వెళ్ళొస్తాను అంకుల్. అలాగేనమ్మా. తమ్ముడు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఈయన. నా మేనకోడలు ఫోన్ తీస్తే ఒట్టు. ఉదయాన్నే వాకింగ్ వెళ్దామని తలుపు తీసేసరికి ఎదురుగుండా నిల్చున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 327 సార్లు క్షమాపణ అడిగాడు. లెక్క పెట్టినోడి నాకు తెలియదా? ఏదైతేనే మనసు మారి మనిషిగా వచ్చాడు. ఇలాగే జీవితాంతం ఉంటే మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. మా నాన్న ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని నా కూతురు చెప్పుకునే లెవెల్కి నేను ఇక ముందు ప్రవర్తిస్తాను. రామ్మా మన ఇంటికి వెళ్దాం. వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. జీవితంలో దేనైనా వదులుకోవచ్చు, తిరిగి దొరుకుతుంది. కానీ ప్రేమానురాగాల్ని వదులుకోవద్దు. తిరిగి పొందడం కష్టం. వాటిని పూర్తిగా అనుభవించండి. ఎందుకంటే వాటి విలువ ఎవ్వరూ లేని నాకు బాగా తెలుసు.